ఒక ఆవిడ ప్రేమ పెళ్లి చేసుకొని పిల్లని కూడా అమ్మేసి నాకు నువ్వు వద్దని వెళ్ళిపోతే భర్త సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో పెట్టారు. అక్కడ ఆ వ్యక్తి అదే పరిస్థితిలో మహిళ ఉన్నా పురుషుడు ఉన్నా వాళ్ళు చేయాల్సింది చచ్చిపోవటం కాదు. వాళ్ళకి చట్టపరంగా ఒక హక్కు ఉంది. నా భర్త నాతో కాకుండా నన్ను వదిలిపెట్టి ఇంకొకరితో వెళ్ళిపోవడానికి వీలు లేదు అని కేసు వేసుకునే హక్కు ఆమెకుంది. ఆయనకు కూడా భార్య అలా వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుంటే వాడిని కూడా అరెస్ట్ చేస్తారు. ఓకే, ఈమెనే కాదు వాడిని కూడా అరెస్ట్ చేస్తారు. అతనికి అంత ఓపిక లేదు. మీరు ఆ పెళ్లి చరిత్ర తీయండి ఒకసారి. వీళ్ళు ఎంత బాధ్యతారహితమైన మనుషులు వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇటు ఈమె ఇంట్లోకి చెప్పాలా, అటు ఆయన ఇంట్లోకి చెప్పాలా. ఇద్దరు వచ్చి కాపురం పెట్టారు. వాళ్ళ ఇంట్లో తెలీదు వీడికి పెళ్ళైనట్టే తెలీదు. వాళ్ళ ఇంట్లో ఓ కొడుకు పుట్టాడు వీళ్ళకి. వీళ్ళు ఎంత టెంపర్మెంట్ మనుషులో చూడండి. ఇంకా ఇంత అదే పెద్దలు చేసిన పెళ్ళి, ఇష్టపూర్వకంగా పెద్దలు ఒప్పించి చేసిన పెళ్ళి అంటే అసలు కుటుంబాలు ఉండేది ఎందుకండి? చిన్నపిల్లలు వెరిమూరు వేషాలు వేస్తే ఇప్పుడు ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆకాశం నుంచి ఊడిపడరు కదా. ఆమెకు ఒక కుటుంబం ఉంటుంది, ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళు జవాబుదారీగా కూడా ఉంటారు. ఉండరని అనుకోవద్దు మనం. ఇప్పుడు ఏంటండి మీ అబ్బాయి ఇలా చేశాడు అని చెప్పి ఈ అమ్మాయి తరఫు వాళ్ళు వెళ్తే ఆ తండ్రి సమాధానం చెప్పాల్సిందే. అంతేగాని మాకేం తెలియదండి అని షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కబుర్లు చెప్తే కుదరదు కదా. ఈ అమ్మాయి ఏదైనా లోటుపాట్లు చేసినా వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే వీళ్ళు సమాధానం చెప్పాల్సిందే కదా. అలాంటి పరిస్థితి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అసలు. సో ఎంటైర్ సిస్టంలోనే ఎవ్రీ రిలేషన్షిప్లో సవరణ జరగాలి మీరు అన్నదాన్ని బట్టి. ఈ కేసులో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ నేను తప్పనట్లే, పెళ్లి చేసుకునే హక్కు ఉంది. కానీ మీకు అంత మెచ్యూరిటీ ఉందా? అంటే ఒక భార్య కాదనుకుని వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా? ఇది అమ్మాయి చేసినా అంతే. నేను అమ్మాయి చేసుకున్నా నేను తప్పనే అంటాను. ఆత్మహత్య పరిష్కారం కాదు, ఇది సమస్య నీకు వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? నీ కొడుకుని ఎవరికో అమ్మేస్తుంటే నువ్వు ఎట్లా చూస్తావు ఊరుకున్నావు? అసలు మీకు పెళ్ళైన వెంటనే పిల్లోడు వెంటనే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మీకు సొసైటీ నుంచి సపోర్ట్ లేదు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, తిన్ననైన ఉద్యోగం లేదు. నీకెందుకురా పెళ్ళి? అసలు వాణ్ణి చేసుకుని పెళ్లి చేసుకుని అమ్మాయి అందుకే వెళ్ళిపోయింది. ఈ తిక్కన లేనోడు నాకు ఎందుకు అని. కాకపోతే ఇది పెళ్లికి ముందు ఉండాలి. నేను ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో సమర్థించట్లేదు. అసలు ఈ పెళ్ళే తప్పు. ఈ పెళ్ళే పెద్ద ప్రశ్నార్థకం వీళ్ళ పెళ్ళి. అందుకే ఇలా పెటాకులైంది. అందుకని పెళ్ళి చేసుకునేటప్పుడు పెళ్ళి అనేది అతిపెద్ద బాధ్యత అండి. పిల్లల్ని కనటం అనేది ఇంకొక అతిపెద్ద బాధ్యత. పెళ్ళంటే ఇద్దరు కలిసి ఉండగలగాలి. పిల్లలంటే ప్రాణంగా పెంచుకోగలగాలి కళ్ళల్లో పెట్టుకొని. రక్షణ సంరక్షణ అంటారు, అదే కేర్ అండ్ ప్రొటెక్షన్. ఏది ఏమైనా ఆ తల్లిదండ్రితే బాధ్యత. కేర్ అండ్ ప్రొటెక్షన్. నైస్ మ్యామ్, మీతో మాట్లాడిన తర్వాత కొత్త దృక్పథాలు నాకు తెలిసాయి. హోప్ వి మీట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి.